ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఫైవ్ మిస్డ్ కాల్స్. చాలాసార్లు ఫోన్ చేసిందేంటి? ఏమై ఉంటుంది? ఏదైనా సమస్య వచ్చిందా? హలో అత్తయ్య. ఉదయం ఫోన్ ఛార్జింగ్లో పెట్టి అలాగే మర్చిపోయానమ్మా. చెప్పు వీణా, ఏంటి అన్నిసార్లు ఫోన్ చేశావు? ఇంట్లో అందరూ ఒకటే నన్ను ఒంటరిదాన్ని చేస్తున్నారు అత్తయ్య. జరిగింది తప్పే అయినా అది నేను కావాలని చేయలేదు. అది అర్థం చేసుకోకుండా అందరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏం జరిగింది వీణా? మీరు చెప్పండి అత్తయ్య, ఇందులో నా తప్పేమైనా ఉందా? అప్పటికి ఆ డీల్ని మిస్ అవ్వకూడదని మీ అందరికీ ఫోన్ ట్రై చేశాను. ఎవరూ అందుబాటులోకి రాలేదు. నన్నేం చేయమంటారు చెప్పండి? ఆఫీస్లో ఏ అధికారాలు లేకుండా, చెక్ పవర్స్ కూడా లేకుండా నేను మాత్రం ఏం చేయగలను అత్తయ్య? ఆఖరికి ఆ మేనేజర్ కూడా నా మాట లెక్క చేయడం లేదు. ఆఫీస్కి వెళ్ళాలంటేనే భయం వేస్తుంది అత్తయ్య. అందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. అసలు పెళ్లికి ముందు మావయ్య గారు మనకేమని మాటిచ్చారు అత్తయ్య? పెళ్ళవగానే బిజినెస్లో 50% బాధ్యతలు నాకు అప్పగిస్తానని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మరీ అనౌన్స్ చేశారు కదా. కానీ పెళ్ళయ్యి ఇన్ని రోజులవుతున్నా ఇప్పటికీ ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండట్లేదు. నిజానికి ఇక్కడ నేను వెళ్ళి అందరి చేతుల్లో కీలు బొమ్మని మాత్రమే అత్తయ్య. వాళ్ళు చెప్పిన దగ్గర సైన్ చేయాలి, వాళ్ళు చెప్పిన పని చేయాలి. అది కూడా నాకు ప్రాబ్లం కాదత్తయ్య. నా పరిధి వరకు నేను చేస్తాను. కానీ పరిధి దాటి చేయమంటే ఏ అధికారము లేని నేనేం చేయగలను అత్తయ్య? ఇటు ఇంట్లోనూ అటు ఆఫీస్లోనూ జరిగే ప్రతి విషయానికి నన్నే టార్గెట్ చేస్తున్నారు అత్తయ్య. ఇంట్లో ప్రతి ఒక్కరూ నేనేదో నేరం చేసినట్టు నన్ను దోషం చేసి నిందిస్తున్నారు అత్తయ్య. ఇంట్లో ఉండాలంటేనే భయం వేస్తుంది. ఇంతమంది ఉన్న ఈ ఇంట్లో పార్వతత్తయ్య తప్ప కట్టుకున్న వాడితో సహా ప్రేమగా పలుకరించే వాళ్లే కరువు అయిపోయారు. బాధపడకు వీణా, త్వరలోనే వీటికి పరిష్కారం దొరుకుతుంది. ఆ ధైర్యంతోనే ఉంటున్నాను అత్తయ్య. సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఆఫీస్లో ఏ అధికారాలు లేకుండా, చెక్ పవర్స్ కూడా లేకుండా నేను మాత్రం ఏం చేయగలను అత్తయ్య?
చెప్పండి మేడం. విష్ణు, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకే మేడం, తప్పకుండా అటెండ్ అవుతాం. ఆఫీస్లో ఎవ్వరు చెప్పినా ఆర్డర్ పాస్ చేయకూడదు. అక్కడున్న వీణ మాత్రమే ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అందరూ వీణ మాటనే వినాలి. ఎవ్వరేం చెప్పినా వీణనేమనకూడదు. మీరు ఇంతగా చెప్పాల్సిన అవసరం లేదు మేడం. ఒక ఆర్డర్ వేస్తే చాలు, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. థ్యాంక్ యూ. సడన్ గా కాదు రావు గారు, ఇప్పటికే ఆలస్యమైంది. మనతో ఉన్నవాళ్ళు మనతో ఉన్నా లేకున్నా ఏదో ఒక రూపంలో ఎప్పటికీ మనకి తోడుగా ఉండేది ఆ సమస్యలే రావు గారు. వాటిని సంతోషంగా ధైర్యంగా ఎదుర్కోవడం మాత్రమే మన చేతుల్లో ఉంది. ఓకే రావు గారు, ఉంటాను. జరిగిన దాంట్లో వీణ తప్పేం లేదు తల్లి. ఇప్పటి వరకు అన్నీ మౌనంగా భరించిన నాదే తప్పంతా. పార్వతి, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా? అవతల టైం అయిపోతుంది. కొత్త ప్రాజెక్ట్కి సంబంధించిన అర్జెంట్ మీటింగ్ ఉందని నైట్ చెప్పాను కదా, మర్చిపోయావా? అయ్యిందండి, మీరొచ్చి తినడమే ఆలస్యం. వేదా, వీణా, మీరు కూడా రండి, టిఫిన్ చేద్దురు గాని. శ్రీ 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 రెడీ అయ్యావా? ఎస్ డాడ్. చెప్పాను కదరా టైం లేదని. అవును, నిజంగానే మీకు టైం లేదు. ఎవడి గారేంటి అకస్మాత్తుగా ఇలా ఊడిపడ్డారు? రాక్క, ఎలా ఉన్నావు? సమయానికి వచ్చావు సరస్వతి, రా మాతో పాటు టిఫిన్ చేద్దు గాని. నేనొచ్చింది మీతో కలిసి టిఫిన్ చేయడానికి కాదు లోకనాథ్ గారు. ఇచ్చిన మాట ఏమైందో తెలుసుకుందామని వచ్చాను. నేనేం మాటిచ్చాను? ఇచ్చిన మాటని గుర్తు పెట్టుకుంటే మీరు లోకనాథ్ ఎందుకవుతారు? ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎందుకొస్తుంది? ఈవిడ గారు ఇంటికొచ్చేదే ఏదో ఒక విషయంలో నీతో గొడవ పడ్డాను కన్నయ్య. ఇప్పుడు కూడా అందుకే వచ్చుంటుంది. భాగ్యం, నువ్వు కాసేపు సైలెంట్గా ఉండు, నేను మాట్లాడుతున్నాను కదా. చెప్పు సరస్వతి, నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు నిజంగా అర్థం కావట్లేదు. రిషి వీణల పెళ్లికి ముందు మీరు పేపర్లో ఏమని స్టేట్మెంట్ ఇచ్చారు? మీ బిజినెస్ గ్రూప్స్ కి సంబంధించి వీణకు కూడా బాధ్యత అప్పగిస్తాను అని మాట ఇచ్చే కదా మీరు వాళ్ళిద్దరి పెళ్లి చేసింది. మరి ఇన్ని రోజులు అవుతున్నా ఇంతవరకు ఇచ్చిన మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోయారు? అది సరస్వతి. ఓ, మర్చిపోయారా? మీకిచ్చిన మాట నిలబెట్టుకునే అలవాటు లేదు కదా. ఖచ్చితంగా నేను ఇంట్లో జరిగిందంతా ఇది అమ్మకి చెప్పింది కాబట్టే అమ్మ సడన్గా వచ్చి దీని గురించి మాట్లాడుతుంది. చెప్పండి, అక్క అడుగుతుంది కదా. ఇంతవరకు మీరు దాన్ని ఎందుకు ఆచరణలోకి తీసుకురాలేకపోయారో చెప్పండి. నువ్వు కూడా ఏంటి పార్వతి, ఆ విషయం గురించి మీతో డిస్కస్ చేయనంత మాత్రాన నేను దాని గురించి ఆలోచించట్లేదంటావా? మరి ఎందుకని ఆలస్యం చేశారు? దేనికైనా టైం కావాలి కదా సరస్వతి. అసలు వీణ ఆఫీస్కి వెళ్తాను అంటే నేను ఎందుకు ఒప్పుకున్నానో మీలో ఎవరికైనా తెలుసా?
వీణకి మన కంపెనీ వ్యవహారాలు ఎక్స్పీరియన్స్ వస్తుందని. ఆ తర్వాత నేను నా మాట నిలబెట్టుకుని కంపెనీ బాధ్యతలు వీణకి అప్పగిస్తే అప్పుడు అన్నీ తను జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తుంది అని. నా ప్రాసెస్లో కొంచెం ఆలస్యం అయిన మాట నిజమే, కానీ వీణకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుందని బలంగా నమ్ముతున్నాను. వీణకి ఇప్పటి వరకు ఇచ్చిన ఆఫీస్ ఎక్స్పీరియన్స్ చాలని అనుకుంటున్నాను. అందుకే కంపెనీ చైర్పర్సన్గా నేనొక నిర్ణయానికి వచ్చాను. ఏంటమ్మా అది? ఇమ్మీడియట్గా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్తో మీటింగ్ ఏర్పాటు చేసి వీణాని వేదాని బోర్డ్ ఆఫ్ మెంబర్స్గా అనౌన్స్ చేయబోతున్నాను. చాలా మంచి నిర్ణయం అమ్మా. కంపెనీలో వీళ్లకంటూ కొన్ని అధికారాలు ఉంటేనే వాళ్ళు ఫ్రీడమ్గా పనిచేయగలరు. అంతెందుకు, వాళ్ళకి ఏ పవర్స్ లేకపోవడం వల్ల నిన్న కూడా కంపెనీలోకి ఇష్యూ జరిగింది. ఏంటి శ్రీ, నువ్వు కూడా మీ అమ్మంటే ఏదో తెలిసి తెలియక మాట్లాడుతుంది, మధ్యలో నువ్వు కూడా సపోర్ట్ చేస్తావేంటి? చైర్పర్సన్గా నువ్వు ఆర్డర్స్ వేసినంత ఈజీ కాదు సరస్వతి. బోర్డు మెంబర్స్గా వీళ్ళని సెలెక్ట్ చేసి అపాయింట్ చేయడం అంటే కంపెనీలో రూల్స్ ప్రకారం దానికంటూ కొన్ని ప్రాసెస్లు ఫార్మాలిటీసు ఉంటాయి. అంతెందుకు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ అందుకు ఒప్పుకుంటేనే సాధ్యమవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ అపాయింట్మెంట్ దొరకడం కూడా చాలా కష్టం. అవునమ్మా, డాడీ చెప్పింది కూడా నిజమే. ఈ ప్రాసెస్ మొత్తానికి కొంచెం టైం పడుతుంది. ఇవేవీ తెలియకుండానే మీ అమ్మ కంపెనీ చైర్పర్సన్ అయ్యింది అనుకుంటున్నావా శ్రీ? నేను బోర్డ్ మెంబర్స్ అందరితో మాట్లాడాను. వాళ్ళందరూ నేను చెప్పిన దానికి ఓకే అన్నారు. ఇంకొక విషయం కూడా చెప్పాలి. అసలు ఇమ్మీడియట్గా మీటింగ్ అరేంజ్ చేయమని సలహా ఇచ్చిందే వాళ్ళు. వీణ ప్లాన్ చేసినట్టుగానే ఇదంతా జరుగుతున్నట్టుంది. అత్తయ్య, ఒక్క నిమిషం. నాకు వీణకి అప్పుడే ఈ బాధ్యతలు ఎందుకు చెప్పండి? మామయ్య గారు చెప్పినట్టు ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక దీని గురించి మాట్లాడుకుంటే మంచిదేమోనని నా అభిప్రాయం. లేదమ్మా వేద, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. బాగా ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. కాకమ్మ కథలు నువ్వెన్ని చెప్పినా అత్తయ్య నమ్మే స్థితిలో లేదులే వేద. అలా కాదు సరస్వతి, కోడళ్ళే చెప్తున్నారు కదా ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ కావాలని. ఇదేదో కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటే సరిపోతుంది కదా. మీరు చెప్పిన పని మాత్రమే చెయ్యండి. అసలు మా అన్నయ్య కంపెనీలో నీ పెత్తనం ఏంటో నాకు అర్థం కావడం లేదు. అంతా నువ్వు అనుకున్నట్టే జరగాలా ఏంటి? అవును, అక్కడంతా నేను అనుకున్నట్టుగానే జరగాలి. ఎందుకంటే నేనే ఆ కంపెనీకి చైర్పర్సన్. సరస్వతి టెక్స్టైల్స్ ఇండస్ట్రీకి వైస్ చైర్మన్ గా ఇది నా ఆర్డర్. కంపెనీ చైర్పర్సన్ అన్న తల పొగరుతో నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకుంటావా? చూస్తూ ఉండు, తొందరలోనే ఇక్కడ నీ నిర్ణయాలు చెల్లకుండా చేసి నీ తల పొగరుని ఎలా దించుతాను. మంచి మనిషిగా మారినట్టు ఇంకెన్నాళ్లు నటిస్తావో నేను చూస్తాను. ఈ రోజుతో నీ అహంకారానికి, ఆడే ఆటలకి చెక్ పెట్టబోతున్నాను లోక్నాథ్ గారు. నువ్విచ్చిన పేపర్ ప్రకటనను నీ నోటితోనే నిజం చేయిస్తాను. ఇక్కడే ఆగిపోయాం సరస్వతి, పద, మన కోసం అంతా వెయిట్ చేస్తున్నారు. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదేంటి?
మీటింగ్కి టైం అవుతుంది. అదిగో వచ్చేసారు శ్రీ. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. మిమ్మల్ని ఏమైనా వెయిట్ చేయించానా? అదేమీ లేదు మేడం, కరెక్ట్ టైంకే వచ్చారు. నిజానికి మీలో మాకు నచ్చేదే మీ టైం పంచువాలిటీ. దాన్ని ఎప్పుడు మీరు మిస్ కాలేదు. థ్యాంక్ యూ. ముందుగా మన కంపెనీ త్వరలోనే సిల్వర్ జూబ్లీ జరగబోతున్నందుకు మీ అందరికీ శుభాకాంక్షలు. ఈ కంపెనీని మీరు వెనకుండి నడిపించిన విధానం, మీరు పడ్డ శ్రమ అంతా ఇంత కాదు. కంపెనీ చైర్పర్సన్గా అందుకు మీకు కృతజ్ఞతలు. మనమంతా సమావేశం అవ్వడానికి కారణం మీ అందరికీ తెలుసు. కానీ కంపెనీ రూల్స్ ప్రకారం అదే విషయాన్ని అఫీషియల్గా మనకన్నీ లోకనాథ్ గారు వివరంగా చెప్తారు. పేపర్ యాడ్ ఇచ్చి మరీ మాటిచ్చాను కాబట్టి నా నోటితోనే అనౌన్స్ చేయించాలని ప్లాన్ చేసేవా సరస్వతి? నిన్ను మాత్రం వదలను. ఇంతకింత ప్రతీకారం తీర్చుకుని తీరుతాను. లోకనాథ్ గారు, మిమ్మల్ని ఆ, మాట్లాడాల్సింది మీరే. హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మేడం గారు చెప్పినట్టు మన కంపెనీ త్వరలోనే సిల్వర్ జూబ్లీ వేడుకలు జరుపుకోబోతుంది. అందుకు మీ అందరికీ ముందుగా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మా ఇద్దరు కోడళ్ళు వేద వీణ మీకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. మీ అందరికీ పరిచయస్తులే. వీళ్ళిద్దరిని బోర్డు మెంబర్స్గా ప్రకటించడానికే ఈ అత్యవసర సమావేశం. చైర్పర్సన్గా సరస్వతి గారు ఇప్పటికే ఈ నిర్ణయం తీసేసుకున్నారు. దాన్ని నేను కూడా ఆహ్వానిస్తున్నాను. చైర్పర్సన్ గారి ప్రపోజల్ మీలో ఎవరికైనా నచ్చకపోతే, మీకేమైనా అభిప్రాయాలుంటే నాకు తెలియజేయచ్చు. ఈ కంపెనీ బోర్డు మెంబర్స్గా మీ అందరికీ ఆ హక్కు, అధికారం రెండూ ఉన్నాయి. లోకనాథ్ గారు అడుగుతున్నారు కదా, మరేం పర్వాలేదు చెప్పండి. మీలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆయనకి చెప్పొచ్చు. కంపెనీలో 60% షేర్ నీదే ఉందని పొగరు చూపిస్తూ నన్ను హేళన చేస్తున్నావా సరస్వతి? కంపెనీలో నీకన్నా నాదే తక్కువ పొజిషన్ అని పదే పదే గుర్తు చేస్తూ నన్ను అవమానిస్తున్నావు కదా. ఈ లోక్నాథ్ క్యాలెండర్లో ఈ రోజుని ఎప్పటికీ మర్చిపోడు. గుర్తు పెట్టుకుంటాను. అందరి లెక్కలు తేలుస్తాను. మీకు ఆల్రెడీ ఫోన్లో చెప్పాం మేడం, ఇప్పుడు చెప్తున్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడే ఉంటాం. మీ నిర్ణయమే మా నిర్ణయం. ఇందులో మాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మిగిలిన మెంబర్స్ కూడా అదే అభిప్రాయమా? ఎస్ సార్. ఇమీడియట్గా మీటింగ్ పెట్టి నాకు ఆలోచించుకునే టైం కూడా ఇవ్వకుండా అందరినీ ముందుగానే మేనేజ్ చేసి ఇలా నన్ను కంట్రోల్లో పెట్టావా సరస్వతి? ఏంటి లోకనాథ్, ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నావా? నీకింకా అలాంటి అవకాశం నేనివ్వబోవట్లేదు లోకనాథ్. దీన్ని ఆపడం నీ తరం కాదు. అయితే నా కోడళ్ళిద్దరూ బోర్డు మెంబర్స్గా ఏకగ్రీవం అయినట్టే కదా. నా మాటకి విలువి చెప్పుకున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. నా కోడళ్ళు కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. వాళ్లకు అర్హత ఉంది కాబట్టే ఈ అవకాశం దక్కింది. ఈ విషయంలో వాళ్ళ తరపున నాది భరోసా. లోక్నాథ్ గారు, డాక్యుమెంట్స్ ఇవ్వండి. ఓకే. వేద, వీణ, ఇలా రండి. ఇందులో సైన్ చేయండి.
నాన్న నోరు మూయించి కన్న కొడుకునైనా నాకు అవకాశం ఇవ్వకుండా నీ కోడలకు అవకాశం ఇచ్చి బోర్డు మెంబర్స్ని చేస్తావా? వేద, వీణ, ఇక నుంచి మీరు కూడా ఈ కంపెనీ బోర్డు మెంబర్స్. వీళ్ళలాగా మీకు కూడా ఇక్కడ అధికారం ఉంటుంది. మీరు మీ అధికారాన్ని బాధ్యతగా ఫీల్ అయి కంపెనీని ముందుకు తీసుకెళ్తారని నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. థ్యాంక్ యూ అత్తయ్య. నా మాట కాదనకుండా వెంటనే వచ్చి మీ మద్దతును తెలిపినందుకు ఇంకొకసారి నా కృతజ్ఞతలు. ఇంతటితో మీటింగ్ పూర్తయింది. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. చూసావా వేద, నా స్థాయిని స్థానాన్ని ఎలా మార్చుకున్నాను? ఇప్పుడు మన ఇద్దరు ఈక్వల్ గా ఒకే హోదాలో ఉన్నట్టును. ఇక మీదట నువ్వు ఎక్కువ కాదు, నేను తక్కువ కాదు. నీ స్టేటస్ మారిపోయి ఉండొచ్చు వీణా, కానీ నేను మారిపోలేదు. నేనున్నంత వరకు నువ్వేం చేయలేవో నేను చేయనివ్వను. ఇవాళ నేను బోర్డు మెంబర్ని అయ్యాను. నువ్వేమన్నా ఆపగలిగావా? రేపు కూడా అన్నీ ఇంతే వేదా. నన్ను ఆపడం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు. గుమగుమలాడే బిర్యానీ మీరంతా తిని ఎలా ఉందో ఏంటో చెప్పాలి. బాగలేదని అడుగుతావా? బిర్యానీ టేస్ట్ అదిరిపోయింది వీణా. అసలు ఇంత టేస్టీగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కూడా ఉండదు. నాట్ బ్యాడ్. అత్తయ్య, మీరు తిని బిర్యానీ ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంది వీణా.